హాయ్ గాయస్, కల్కి రివ్యూ ఇవ్వడం కోసం రివ్యూ కాదు, నా ఒపీనియన్ మావా. సో థింగ్ వచ్చేసి ఏంటి అంటే, కల్కి ఫస్ట్లీ మనం నాగమామకి ఒక హ్యాట్స్ ఆఫ్ కొట్టేసుకున్నాం. నాగమామకి హ్యాట్స్ ఆఫ్ కొట్టేసుకున్న తర్వాత మూవీని ఎలా బిల్డ్ చేశారు. సో మూవీని స్టెప్ బై స్టెప్గా బిల్డ్ చేశారు. ఎలా అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ, యూనివర్స్ ఇంట్రడక్షన్ కానీ. సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే శంబాలా, కాశీ, కాంప్లెక్స్, ఈ మూడు యూనివర్స్ని డిఫరెంట్గా చూపించడం ఒక సిస్టమేటిక్ వేలో. కానీ ఈ ప్రాసెస్ మొత్తం కొంచెం స్లోగా వెళ్ళడం, ఆ స్లోని బ్యాలెన్స్ చేయడానికి క్యామియోలు ఇంట్రడక్షన్ చేయడం, ఇలాంటి ఎఫర్ట్స్ చాలా పెట్టాడు నాగిమామ. కాకపోతే 100% సక్సెస్ అయ్యడం చెప్పచ్చు. ఎట్ ద సేమ్ టైం మూవీకి వచ్చేసరికి అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఉంది నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్లో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ స్టార్ట్ అయిన నుంచి ఉంటుంది చూడు, అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, ప్రభాస్ని ఉతికి ఆరేయడం అంటే డామినేషన్ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ డామినేషన్. అసలు ఇండియన్ సినిమాలో ప్రభాస్ని ఎవరన్నా డామినేట్ చేస్తారు అని అంటే అది పక్కా అమితాబ్ బచ్చన్ గారే అన్నట్టు ఉంది. అండ్ ప్రభాస్ డిడ్ గుడ్ జాబ్ అని చెప్పచ్చు. ఎందుకంటే కంపేరింగ్ టు లైక్ ఒక టైప్ ఆఫ్ ప్రభాస్ని చూసి మనం లైక్ సలార్ కావచ్చు, లేదు అంతకుముందు ఆదిపురుష్ కావచ్చు, దానికి ముందు రాధేశ్యామ్ కావచ్చు. కానీ కామెడీ టైమింగ్ కొంచెం మిస్ అయింది. బట్ హీస్ ట్రైంగ్ టు మేనేజ్ ద కామెడీ టైమింగ్. అండ్ క్యారెక్టర్స్ వైజ్గా చూసుకుంటే చాలా క్యామియోస్ ఉన్నాయి. క్యామియోస్ పక్కన పెట్టేస్తే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఓకే. అండ్ బుజ్జి క్యారెక్టర్ వచ్చేసి మనకి ప్రమోషన్లో ఉన్నంత హైప్ మూవీలో లేనట్టు అనిపించింది. బుజ్జిని కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి కమల్ సార్ గారి అక్కడక్కడ అలా చేలిపోతారు, కానీ సెకండ్ పార్ట్లో ఉంటుంది అనిపిస్తుంది. భయ్యా కమల్ సార్ గారి రోల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అనిపిస్తుంది. అండ్ టైం ట్రావెలింగ్ అంటే మళ్ళీ అక్కడికక్కడికి వెళ్ళిపోకండి. జస్ట్ సీన్స్లో అలా మహాభారతం సీన్స్ కొన్ని యాడ్ అవుతాయి, అందులో క్యామియోస్ యాడ్ అవుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ యాడ్ అవుతాయి. సో ఈ క్యామియోస్ని సినిమా బాగానే బ్యాలెన్స్ చేసింది అనుకోవచ్చు. సినిమాకు ఒక అడ్వాంటేజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ ఏదైతే చేశాడో 100% సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు దాంట్లో. సో ఆల్రెడీ రూమర్స్ ఉన్న క్యామియోస్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ స్పాయిలర్ అలర్ట్ నేను చెప్పలేను, స్పాయిల్ చేయలేను. కాకపోతే సస్పెన్స్ అనేది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి కట్టప్పని ఎందుకు చంపాడు అన్న మాదిరిగా పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిన సీన్స్, అంటే వెయిట్ చేసేటట్టుగా ఉంది. ఒక సీన్ చెప్పడానికి స్కోప్ అయితే కొంచెం తక్కువ ఉంది. బట్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ సెకండ్ పార్ట్. ఎందుకు అంటే ఇట్స్ అన్ ఇన్కంప్లీట్ మూవీ విత్ లాట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ మైథలాజికల్ ఇంటరాక్షన్స్. సో దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి, చాలా డీటెయిల్స్ వదిలాడు నాగి. సినిమాని ఫస్ట్ లెవెల్లోనే చూస్తేనే చాలా డీటెయిల్స్ అర్థమైపోతాయి సినిమా లవర్స్కి, డీటెయిల్ రివ్యూలో చూసే వాళ్ళకి. ఎందుకు అని అంటే మీరు సినిమా చూస్తే తెలిసిపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ పార్ట్ 2 ఎట్ ద సేమ్ టైమ్. So follow guys our channel Story of Monkey